హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే కీమా కర్రీ. ఈ కీమా కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం కీమాని నీట్గా క్లీన్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. అందులో నేను కొంచెం ఆయిల్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 tablespoons turmeric powder, కొంచెం మటన్ మసాలా, అందులోనే కొంచెం ధనియా పౌడర్, తగినంత చిల్లీ పౌడర్, అవన్నీ యాడ్ చేసుకొని నేను బాగా మ్యారినేట్ చేసుకుంటున్నాను అండి. అవన్నీ బాగా కలిసేటట్టు కలిపేసుకున్నాను. అందులోనే నేను ఒక హాఫ్ లెమన్ని కూడా యాడ్ చేశాను. ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి కొంచెం హీట్ ఎక్కనివ్వాలి. ఆయిల్ హీట్ అయినాక నేను కొన్ని పచ్చిమిర్చి, ఆనియన్స్ యాడ్ చేశాను. అవి కొంచెం వేగాక నేను అందులోనే కొంచెం కొరియాండర్, మింట్ లీవ్స్ కూడా యాడ్ చేసి ఒక చిన్న టమాటో ముక్కను కూడా యాడ్ చేశాను. అవి బాగా వేగాక అందులో నేను ఒక 1 టేబుల్ స్పూన్ అల్లంని కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ కీమాని అందులో వేసి బాగా కలపాలి. అది కొంచెం ఫ్రై అయ్యాక అందులో నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు మనం బాగా ఫ్రై చేయాలి. నేను ఆయిల్ మొత్తం పైకి వచ్చాక కొంచెం మళ్ళీ ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. లాస్ట్కి మళ్ళీ కొంచెం కొత్తిమీర, మింట్ లీవ్స్ కూడా యాడ్ చేసేసాను. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కీమా కర్రీ రెడీ.